హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ చంత్ అండి. ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే ఫస్ట్ స్టాక్ అండి మద్రాస్ ఫెర్టిలైజర్స్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక రౌండ్ బోర్డర్ కంప్లీట్ చేసిందండి, ఒక కప్ అయితే ఫామ్ చేసింది. ఇది చూసినట్టయితే స్టాక్ అనేది ఈ హైకి వెళ్ళింది చూసారా, ఈ ప్రైస్ యాక్షన్కి వెళ్ళిన తర్వాత స్టాక్ అనేది ఫాలో అయిందండి. ఫాలో అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇది ఈ రేంజ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిందండి. స్టాక్ అనేది ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడ తీసుకుని సారా సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి అప్మూమెంట్ ఇస్తుందండి స్టాక్ అనేది. సో ఈ బేస్ చూస్తున్నట్టయితే మనకి ఒక కన్స్ట్రక్షన్ అయిందండి. ఈరోజు చూసినట్టయితే ఒక క్యాండిల్ అయితే మనకి బిగ్ క్యాండిల్ వచ్చిందండి. వాల్యూమ్స్ కూడా చూసినట్టయితే మనకి ఫార్మేషన్ వస్తున్నాయండి. సో ఈ క్యాండిల్ మనం చూసినట్టయితే ఈ జోన్ అయితే ఉందో, ఈ ప్రైస్ యాక్షన్ జోన్ అయితే ఉందో అది బ్రేక్అవుట్ అయితే అయ్యిందండి. బట్ క్లోజింగ్ కింద అయింది. రేపు మార్నింగ్ కనుక ఈ క్యాండిల్ కన్నా పైన వస్తే కనుక మనం దీనిలో ఒక ఎంట్రీ పాయింట్ తీసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి. సో స్టాక్ నేమ్ మద్రాస్ ఫెర్టిలైజర్స్ అండి. డైలీ ఫ్రేమ్ 105 అబవ్ వాచ్ అండి. 105 రూపాయల కన్నా పైకి వస్తే కనుక దీనిలో మనం ఒక ఎంట్రీ ఇలా చూసుకోవచ్చండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి షిప్పింగ్ సిపి ఇండియా అండి, SCI అంటాము. ఇది కూడా డైలీ ఫేర్ తీసుకుంటానండి. ఇది తీసుకున్నట్టయితే మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నామండి, లాస్ట్ మంత్ కదండి, ఈ మంత్ చెప్పుకున్నాము. ఈ మంత్ చూసారా పోస్ట్ చెప్పుకున్నామండి, కరెక్ట్గా మనకి ఎలక్షన్స్ కౌంటింగ్లో చెప్పుకున్నాము. SCI అండ్ వీక్లీ చెప్పుకున్నాము. అని చెప్పుకున్నామండి 272 అబవ్ వాచ్ అనుకున్నామండి. ఆ రోజు ప్రీవియస్ డేస్ మనం డిస్కషన్ చేసినప్పుడు ఈ ప్రైస్ మనం డిస్కషన్ చేసుకున్నామండి 472 అబవ్ వాచ్ అని. సో ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. సరే ఇప్పుడు ఈ టైంకి వద్దామండి. ఈరోజుకి ఏంటంటే విషయం, ఇది ఒక కప్ అయితే కంప్లీట్ చేసిందండి. కప్ అయితే మనకి కంప్లీట్ చేసింది. ఇది చూసినట్టయితే ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ని ఇది ఇప్పుడు రెస్పెక్ట్ చేస్తుందండి. చూసినట్టయితే ఈ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ యాక్షన్ సేమ్ ఇప్పుడు రెస్పెక్ట్ చేస్తుందండి. సో ఈ జోన్ నుంచి మనకైతే బయటకు వస్తే ర్యాలీ అయితే ఉండొచ్చండి స్టాక్లో. స్టాక్ నేమ్ షిప్పింగ్ సిపి ఇండియా అండి. డైలీ ఫ్రేమ్ 291 అబవ్ వాచ్ అండి, 291 అబవ్ వాచ్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి BLS ఇంటర్నేషనల్ అండి. ఇది కూడా డైలీ ఫేర్ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్టయితే అండి ఇది ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అండి. ఇది చూసినట్టే మనకి ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అండి. ఇదంతా డౌన్ ట్రెండ్లో ఉంది స్టాక్. ఈ డౌన్ ట్రెండ్లో నుంచి మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి ఈ ఛానల్. ఈ స్టాక్ అనేది ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రీవియస్ ఉన్న ఈ సపోర్ట్ చూసారా, ఈ రెషన్స్ పోయినసారి ఉన్న రెషన్స్ని ఇప్పుడు ఇక్కడ హిట్ చేయలేకపోయిందండి. 1 టైం హిట్ చేయలేకపోయింది, 2 టైం హిట్ చేయలేకపోయింది, 3rd టైం హిట్ చేయలేకపోయిందండి. ఇప్పుడు 4th టైం అండి. 4th టైం వాల్ బ్రేక్ చేయడానికి రెడీగా ఉందండి. సో ఈ వాల్ కనుక బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రేపు కనుక ఎల్లుండి కనుక ఎప్పుడైనా సరే మనకి ప్రీవియస్ డేస్లో కమింగ్ డేస్ సెక్షన్స్లో ఈ వాల్ కనుక బ్రేక్అవుట్ అయితే మనకి స్టాక్ అయితే ర్యాలీ అయితే అవ్వచ్చండి. సో స్టాక్ నేమ్ BLS ఇంటర్నేషనల్ అండి. డైలీ ఫ్రేమ్ 361 అబవ్ వాచ్ అండి. ఓకే, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి అశోక బిల్డ్కాన్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నామండి. లాస్ట్ మంత్ 25th చెప్పుకున్నాం, 21st చెప్పుకున్నామండి. అశోక బిల్డ్కాన్ వీక్లీ ఫ్రేమ్లో 183 అబవ్ వాచ్ అనుకున్నామండి. 183 అబవ్ వాచ్ అంటే ఇప్పుడు చూసారా ఇప్పుడు ఎంత ఉందో ప్రైస్. సో చెప్పుకున్న స్టాక్ మనం చెప్తున్నారండి అని అనుకోమాకండి. అంటే మనకి ఒక మొమెంటం వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి మనకి స్టాక్ అయితే ఉండొచ్చండి. అది నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఆ టైంలో మొమెంటం ఉంది కాబట్టి చెప్పానండి. ఇప్పుడు మళ్ళీ ఈ మూమెంట్లో ఈ ప్రైస్లో మొమెంటం ఉంది కాబట్టి మళ్ళీ ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నానండి. చెప్పిన స్టాక్ చెప్తాను అనుకోమాకండి, ఇదని నా చెప్పబోయే డిస్కషన్. సో ఓకే, ఈ డైలీ ఫ్రేమ్ అండి. చూసినట్టయితే మనకి ఒక అప్ ట్రెండ్ ఛానల్లో నుంచి ఇక బ్రేక్అవుట్ అయితే అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు కన్సెషన్ అయితే అయిందండి. ఈ కన్సెషన్ అయిన తర్వాత ఈరోజు చూసినట్టయితే ఒక ఫిక్స్ అయితే వచ్చిందండి కిందకి. బాడీ ఇప్పుడు పైకి ఉందండి. ఈ క్యాండిల్ చూసినట్టయితే విక్ మొత్తం కిందకు ఉంది, బాడీ మొత్తం పైకి ఉందండి క్యాండిల్లో. సో ఈ జోన్ కనుక మనం హిట్ చేస్తే మళ్ళీ ఈ జోన్ చూసారా, ఈ జోన్ చూసినట్టయితే ఈ ప్రైస్ యాక్షన్ ఈ జోన్ చూసినట్టయితే
ఈ జోన్ హిట్ అయితే కనుక మనకి మళ్ళీ ర్యాలీ అయితే ఉండొచ్చండి స్టాక్లో. స్టాక్ నేమ్ అశోక బిల్డ్కాన్ అండి. 230 అబవ్ వాచ్ అండి. 230 అబవ్ వాచ్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి రామకృష్ణ ఫోర్జెన్స్ అండి. రామకృష్ణ ఫోర్జెన్స్ ఇది నేను వీక్లీ మారుస్తున్నానండి. వీక్లీగా తీసుకుంటున్నాను. మీకు చూడటానికి కూడా ఈజీగా ఉంటుందండి, కన్ఫ్యూజింగ్ లేకుండా. చూడండి, ఇది వీక్లీ తీసుకున్నానండి. ఇది చూసినట్టయితే మనకి ఒక పోల్లా కనబడుతుందండి. ఇది ఒక పోల్లా కనబడుతుందండి. కింద నుంచి మనం ఒక టాప్ తీసుకుంటే ఈ మొత్తం ఒక లైన్ లాగా వెళ్ళిందండి పైకి. ఒక బాణం మనకి యారో పైకి వేస్తే లాగుతుందో అలా వెళ్ళిందండి. ఇది ఒక పోల్ అనుకున్నామండి. ఇది చూసినట్టయితే ఒక ఫ్లాగ్ లాగా ఉందండి. స్టాక్ అనేది ఇక్కడ నుంచి ర్యాలీ అయిన తర్వాత ఈ జోన్కి వచ్చిన తర్వాత స్టాక్ అనేది కన్స్ట్రక్షన్ అయిందండి బాగా. ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిందండి. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి, గమనించండి. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అయిందండి. సో ఇప్పుడు ఈ వీక్ తీసుకున్నట్టయితే ఈ వీక్లో ఒక మంచి ర్యాలీ అయితే రావచ్చుందండి. అంటే ఈ క్యాండిల్ చూసినట్టయితే మనకు అర్థమవుతుందండి. ఒక బిగ్ వాల్యూమ్తో బిగ్ క్యాండిల్ వస్తుందండి. సో ఈ కనుక ఈ జోన్ కనుక హిట్ అయితే కనుక మంచి ర్యాలీ ఉండొచ్చండి ఈ స్టాక్లో. స్టాక్ నేమ్ ఆర్కే ఫోర్జ్ అంటామండి, రామకృష్ణ ఫోర్జెన్స్. ఇన్ని డేస్ నుంచి మనకి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇన్ని వీక్స్ నుంచి, ఇన్ని వీక్స్ అండి, ఒక క్యాండిల్ చెప్పి 1 వీక్ అండి. సో ఇన్ని వీక్స్ నుంచి మనకి ఇక్కడే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇది కనుక బ్రేక్అవుట్ అయితే మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి స్టాక్లో. ఓకే అండి, 820 అబవ్ వాచ్ అండి వీక్లీ ఫ్రేమ్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి రాడికో ఖైతాన్ అండి. ఇది కూడా వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే అండి మనకి కింద ఒక సపోర్ట్ లైన్ తీసుకున్నట్టయితే, ఒక సపోర్ట్ లైన్ తీసుకుంటే ఈ సపోర్ట్ లైన్ రెస్పెక్ట్ చేసుకుంటూ ప్రైస్ యాక్షన్ వెళ్ళిందండి. ఎక్కడ కానీ మనకి బ్రేక్అవుట్ లేకుండా, అంటే కిందకి వచ్చి లేకుండా ఈ ఈ ట్రెండ్ లైన్ మనకి సపోర్ట్ లైన్ అయితే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ ప్రైస్ యాక్షన్ వెళ్తూ ఉందండి. ఇలా మూమెంట్ వచ్చిన తర్వాత ఈ జోన్ చూసారా, ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిందండి. సో ఇది మొత్తం అప్ మూమెంట్ చాలండి. ఇలా తీసుకున్నట్టయితే మనకి పైకి చూపిస్తాను, క్యాండిల్ మొత్తం మనకి క్యాండిల్స్ మొత్తం పైకి చూపిస్తున్నాయి. సో ఇలా వెళ్ళిందండి. ఎక్కడైతే వెళ్ళిందో ఇక్కడ నుంచి మనం చూసారా ఈ జోన్ మొత్తం మనకి ఒక కన్స్ట్రక్షన్ అయిందండి. ఇక్కడే ఉంది, ఇంకా పైకి వెళ్ళలేదు. ఈ రేంజ్లోనే మనకి ఇన్ని వీక్స్ నుంచి ఉందండి. నెంబర్ ఆఫ్ వీక్స్ నుంచి ఇదే జోన్లో మనకి కన్స్ట్రక్షన్ అయిందండి. సో ఇప్పుడు మనకి ఇలా పైనుంచి ఒక సిమెట్రిక్ యాంగిల్ తీసుకున్నా, కింద నుంచి ఒక సిమెట్రిక్ యాంగిల్ తీసుకున్నా కానీ ఈ జోన్ నుంచి బయటకు వస్తే మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి స్టాక్లో. సో ఈ స్టాక్ నేమ్ రాడికో ఖైతాన్ అండి. వీక్లీ ఫ్రేమ్ 1800 అబవ్ వాచ్ అండి. 1800 అబవ్ వాచ్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఐఎఫ్సిఐ అండి. ఐఎఫ్సిఐ లిమిటెడ్. ఇది నేను మంత్లీ తీసుకుంటున్నానండి, మంత్లీ ఫ్రేమ్ మార్చుకుంటున్నాను. చూడండి, ఈ మంత్లీ ఫ్రేమ్ చూసుకున్నట్టయితే మనకి చూడండి మంత్లీ ఫ్రేమ్ అండి. ప్రీవియస్ మనకి ఈ జోన్ చూసారా 2010 అండి. ఈ ప్రైస్ మనకి చూడండి కింద డేట్ చూపిస్తుంది. కింద డేట్ చూడండి, ఈ డేట్ చూసినట్టయితే 2010 అండి. పైన కష్టపడుతుంది, కింద కనబడుతుంది చూడండి 2010 అండి. ఇప్పుడు 2024 అండి. ఈ రౌండ్ బాటమ్ అయితే కంప్లీట్ చేస్తుందండి. ఒక కప్ అయితే ఫామ్ చేసింది. ఈ జోన్లో నుంచి ఇప్పుడు మనకి ఇది బయటకు ట్రై చేస్తుందండి. ప్రీవియస్ ఏదో జోన్ ఉందో ఆ జోన్కి వచ్చిందండి. సో ఈ జోన్ నుంచి మనకి బయట ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఇది చూడండి, ఈ క్యాండిల్స్ మీకు అర్థం కావాలి. ప్రెజెంట్ క్యాండిల్ చూడండి, బాడీ అంతా పైకి ఉందండి, విక్ అయితే కింద ఉంది. ఈ జోన్ కనుక బ్రేక్అవుట్ అయితే మనకి మంచి ర్యాలీ ఉండొచ్చండి స్టాక్లో. స్టాక్ నేమ్ ఐఎఫ్సిఐ అండి. 68.50 అండి. ₹68.50 పైకి వస్తే కనుక మనం దీనిలో ఒక అబ్జర్వేషన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ స్టాక్ అండి, ఇది చివరి స్టాక్ అని మనం డిస్కషన్ చేసుకునేది ఈ వీడియోలో. విఎస్టీ టెల్లర్స్ అండి. ఇది కూడా మంత్లీగా తీసుకున్నానండి, గమనించండి. విఎస్టీ టెల్లర్స్ అండి. ఇది చూసినట్టయితే మనకి ప్రీవియస్ అండి ఒక కప్ అండ్ హ్యాండిల్ అయితే ఫామ్ చేస్తుందండి స్టాక్లో. కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి.
బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది కొంత ర్యాలీ అయితే జరిగిందండి, కొంత కదండి బాగా జరిగింది. 3000 నుంచి 4000 చేంజ్ అయితే వెళ్ళిందండి. సో 1000 రూపీస్ పైకి అయితే వెళ్ళిందండి స్టాక్. సో దాని తర్వాత స్టాక్ అనేది కన్సెషన్ అయిందండి, అంటే ఐ మీన్ రిటెస్టింగ్ చేసింది. రిటెస్టింగ్ చేసిన తర్వాత ఈ జోన్లో మనకి కన్సెషన్ అయిందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ రేంజ్ సపోర్ట్ తీసుకుందండి, 3260 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకైతే ర్యాలీ స్టార్ట్ అయిందండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేస్తుందండి. ఇప్పుడు ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఇక్కడ కూడా చూసినట్టయితే మనకి ఇక్కడ చిన్న కప్ అయితే మనకి ఫామ్ చేస్తుంది చూడండి. ఇది ఒక కప్ అనుకుందామండి, ఈ కప్ అయితే ఫామ్ చేస్తుందండి. సో ఇప్పుడు ఇది మనకి బ్రేక్అవుట్ వస్తారా అయితే మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. కప్ వస్తా లేదంటే మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ సెకండ్ మళ్ళీ హ్యాండ్ వస్తుందని చూసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మనకి ఒక మూమెంట్ అయితే రాబోతుందండి బ్రేక్అవుట్ అయితే కనుక. స్టాక్ నేమ్ VST టెల్లర్స్ అండి, మంత్లీ ఫ్రేమ్ 4200 అబవ్ వాచ్ అండి. 4200 రూపాయల పైకి వస్తే కనుక మనం దీనిలో ఒక బయింగ్గా చూసుకోవచ్చండి. నేను ఈ వీడియోలో కానీ నేను చెప్పబోయే ఏదైనా కానీ ఎటువంటి రికమెండ్ చేయట్లేదు కదండి, ఇది ఓన్లీ నా వ్యూ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్స్ అయితే కాదు. నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్స్, ఓన్లీ ఫర్ మై వ్యూ మాత్రమే. ఓకే అండి, ఇదండి మన వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.